కాకినాడ జిల్లా కోనపాపపేట మత్స్యకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్నటితో మత్స్యకారులు ప్రభుత్వానికి పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. దీంతో ఈ సాయంత్రం వరకు గడువు ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ రోజు సాయంత్రానికి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోతే రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మత్స్యకారులు తెలిపారు. అధికారులు సాకతీత ధోరణితో ముందుకు వెళ్తున్నారని మత్స్యకారులు అంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే తమ సమస్యను పక్కన పెడతారని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈలోపే సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అధికారులను కోరుతున్నారు. కనీసం డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ అయినా ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు మత్స్యకారులు. అరవిందో ఫార్మా కంపెనీ కోనపాపపేట మీదుగా పైప్ లైన్ వేసి కంపెనీ వ్యర్థాలను సముద్రంలోకి వదులుతుంది. దీంతో సముద్రంలోని మత్స్య సంపద నాశనమైపోవటమే కాకుండా చేపల వేటనే నమ్ముకుని బతికే వేలాది మందికి ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు అంటున్నారు. తక్షణమే పైప్ లైన్ ను తొలగించాలని ప్రభుత్వాన్ని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కాకినాడలో ఆందోళన నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు వీరి సమస్యను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో తమ సమస్య పరిష్కరించేలా ఆందోళనలను ఉధృతం చేశారు మత్స్యకారులు. ప్రభుత్వం కూడా వీరితో చర్చలకు సిద్ధమైంది. సోమవారం మత్స్యకారులతో చర్చలు జరిపిన ప్రభుత్వ అధికారులు సమస్యను కలెక్టర్కు విన్నవిస్తామని చెప్పారు. ఈ నెల 15 లోపు సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని మత్స్యకారులు డెడ్ లైన్ పెట్టారు. నిజానికి డెడ్ లైన్ నిన్నటితో ముగిసింది. అయితే ప్రభుత్వం ఈ రోజు వరకు గడువు కోరటంతో ఈ సాయంత్రం ప్రభుత్వం నుంచి ఏం వార్త వస్తుందోనని మత్స్యకారులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే మత్స్యకారుల భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సో రాజేష్, అరవిందో ఫార్మా కంపెనీ ఒక పైప్ లైన్ వేసి వ్యర్థాలను సముద్రంలోకి వదులుతుందని చెప్పి అటు కాకినాడ జిల్లాలో మత్స్యకారులు ఆందోళన అనేది కొనసాగిస్తూనే చూస్తున్నామన్నాం మనం. వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ కూడా ముగిసింది. ప్రభుత్వం ఏమో ఇంకా గడువు కోరుతుంది. సాయంత్రం ఎటువంటి నిర్ణయం రాబోతుందంటారు? గుడ్ మార్నింగ్ రత్న. పిఠాపురం నియోజకవర్గం కోనపాపపేట మత్స్యకారుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో అని చెప్పి వాళ్ళంతా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఒక ఆర్డీఓ, ఒక డిఎస్పీ ఇద్దరు కూడా వచ్చి మత్స్యకారులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. మన శనివారం కూడా అదే చర్చలు జరిగినాయి. అయితే మత్స్యకారులు ప్రజెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ రకమైన వాళ్ళ సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నారనే అంశాలను ప్రత్యేకంగా ఒక పేజ్ పై నోట్ తీసుకుని వెళ్ళి కలెక్టర్ దృష్టి తీసుకువెళ్తాం. ఆ తర్వాత అక్కడి నుంచి సమాచారం తీసుకొస్తామని చెప్పి ఈ సమావేశంలో కోరారు. అయితే ప్రస్తుతాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎటువంటి ఇంకా స్టెప్ ముందుకు పడలేదని చెప్పాలి. నిన్న సాయంత్రం వరకు కూడా నిన్న ఉదయం మత్స్యకారులు తమ ఆందోళన ఉధృతం చేస్తాం, వెళ్ళి పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేస్తామని చెప్పి ఆందోళన ఉధృతం చేస్తామన్న సందర్భంలో వెంటనే డిఎస్పీ వచ్చి అక్కడి నుంచి ప్రజెంట్ అటువంటి పనులు చేయొద్దు, మీరు చేస్తే కనుక అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటారు, మరోసారి నేను ప్రభుత్వ అధికారులతో మాట్లాడతాను, కలెక్టర్తో మాట్లాడి అక్కడి నుంచి ఏదైనా సమాచారం తీసుకొస్తాను, ఆ తర్వాత మీ ప్రయత్నం మీరు చేసుకుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం వరకు కూడా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆ సమావేశం వాయిదా పడింది. మళ్ళీ నిన్న సాయంత్రం డిఎస్పీ పిఠాపురం కోనపాపపేట వచ్చిన తర్వాత మత్స్యకారులు మాత్రం ఒక హామీ ఇచ్చారు. నేనంతా బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయాను, ఒకసారి మళ్ళీ రేపు వరకు సమయం ఇవ్వని చెప్పి ఈరోజు సాయంత్రం మళ్ళీ భేటీ అవుతాను. భేటీ అయిన తర్వాత మీ సమస్యలన్నీ కూడా కలెక్టర్ దృష్టి తీసుకువెళ్ళి ఈ రకమైన ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇది జరగబోయే జరుగుతున్న నష్టమే, వాళ్ళకి ఈ రకంగా నష్టపరిహారం అందించగలం, లేకపోతే వాళ్ళ సమస్యను ఈ రకంగా పరిష్కరించగలం అనే విషయాన్ని చెప్తాను. చెప్పిన తర్వాత కలెక్టర్ నుంచి ఏదైనా స్పష్టమైన హామీ వస్తే వెంటనే మీ దృష్టి తీసుకొస్తాను. అప్పటి వరకు కూడా ఎటువంటి ఆందోళన చేయొద్దని చెప్పి డిఎస్పీ అయితే ఆ కోనపాపపేట గ్రామస్తులను కోరారు. దాంతో నేను సాయంత్రం ఆందోళన చేయాలనుకున్న ఆలోచన నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆగుతారు. అయితే సాయంత్రం 5 గంటలలోపు ప్రభుత్వం నుంచి కానీ ఇటు అధికార యంత్రాంగం నుంచి స్పష్టమైన ఏదైనా హామీ రాకపోతే కనుక తమ ఆందోళన రేపటి నుంచి ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రాథమిక ఓటు ద్వారా కూడా
సమాధానం చెప్పాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈరోజు సాయంత్రానికి రాకపోతే కనుక రేపు వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డు మొత్తం తీసుకుని వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ నేరుగా అందజేసి మా గ్రామాన్ని మీ లిస్టులోంచి తీసేయండి, తూర్పుగోదావరి జిల్లాలో గ్రాఫ్లో ఉన్నదాన్ని మా గ్రామాన్ని తొలగించండి, ఎందుకంటే ఇక్కడ మనుషులు ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తించడం లేదు, మా సమస్య మీద సుమారుగా 3 నెలలుగా పోరాడుతూ ఉన్నా ఇప్పటిదాకా ఎటువంటి సమాధానం రాలేదు, మా సమస్యకు పరిష్కారం లభించలేదు, కనీసం లిఖితపూర్వక హామీ కూడా ఏమీ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తపరుస్తుంది. ఖచ్చితంగా అంటే ఎలక్షన్ కోడ్ అమలు ఇప్పటికే కోనపాపేట గ్రామానికి సంబంధించిన 2 వైపు వచ్చిన దారులు కూడా దారికి అడ్డంగా బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ నిలిపి చేసేసి రహదారి అయితే స్తంభించిన పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా మాత్రం ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అప్పటిదాకా కొంచెం డ్రాగన్ చేస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది, మళ్ళీ మా సమస్య అటకెక్కిపోతుందనే ఆవేదన వాళ్ళలో కనపడుతుంది. ఏది ఏమైనా ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే కనుక ఎన్నికలు అయిపోయిన తర్వాత తమ సమస్యను పరిష్కరిస్తామంటూ ఒక లిఖితపూర్వక హామీ ఏదైనా ఇస్తే కనుక తమ ఆందోళన విరమించుకుంటాం. ఖచ్చితంగా మాకు ఏ రకమైన నష్టపరిహారం అవసరం లేదు, కేవలం సముద్రంలో ఉన్న పైప్లైన్ తొలగిస్తే చాలని చెప్పి మత్స్యకారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఈరోజు సాయంత్రం అధికారులతో జరగబోయే సమావేశంలో ఏం నిర్ణయిస్తారు, ఈ సమస్యను పరిష్కారం ఎలా ముందుకు తీసుకువెళ్తారనేది వేచి చూడాల్సిన ప్రశ్నగా మారింది రత్న. రైట్ రాజేష్, అయితే సాయంత్రం లోపు అధికారుల నుంచి ఎటువంటి సూచన కానీ ఎటువంటి ఇది రాకపోతే కనుక మేము భవిష్యత్ కార్యాచరణ రేపు ప్రకటిస్తామని కూడా అంటున్నారు. ఓటు అనే ఆయుధం కూడా మా చేతిలో ఉంది, సో మేము ఎలక్షన్ సమయం కూడా దగ్గర పడింది కాబట్టి మేమేం చేయాలో చూస్తామని కూడా అక్కడున్న మత్స్యకారులు అంటూ చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి అటు అధికారంలో ఉన్న నేతలు కానీ ఎవరైనా అధికారులు కానీ స్పందించారా? ఖచ్చితంగా సాయంత్రం వరకు టైం అడుగుతున్నారు కాబట్టి సాయంత్రమే స్పందించి ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? మొన్న జరిగిన సమావేశంలో కూడా ఆర్డీఓ కిషోరు, డిఎస్పీ హనుమంతురావు, ఇలాగే 2-3 ఉన్నతాధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒకళ్ళు, మత్స్యశాఖ నుంచి ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు, ఇలాగా మొత్తం 5 అధికారులతో కూడిన బృందం మత్స్యకారులతో భేటింది. అక్కడ వాళ్ళు ఒకటే చెప్పారు, మా సమస్య పరిష్కరించకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం, మా ప్రాణాలు కూడా తెగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. అప్పుడు వెంటనే డిఎస్పీ ఆర్డీఓ అయితే చాలా స్పష్టంగా చెప్పారు, ప్రాణ త్యాగాలు తెగుతాం అనేది కరెక్ట్ కాదు, పోరాడదాం, పోరాడిన తర్వాత మీ సమస్య పరిష్కరించడం తప్ప ఈ ప్రాణ త్యాగాలు చేసే ఆలోచన అసలు చేయబోకండి అని చెప్పి డిఎస్పీ ఆర్డీఓ అయితే చాలా స్పష్టంగా వాళ్ళని విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా కానీ అంటే 3 నెలలుగా పలు దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం కావచ్చు, ధర్నాలు చేయడం కావచ్చు, రాస్తారోకోలు చేయడం కావచ్చు, చివరికి అన్నం పెట్టే బోర్డును కూడా తగలబెట్టుకునే పరిస్థితి చేరుకున్నా కానీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అంటే రేపు మాపు అంటే ఇంచుమించుగా ఈ 10 రోజుల్లో 3 సార్లు భేటీ అయ్యారు. ప్రతిసారి కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం, మీ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, అంటే ఇదే మాట సాగతిత ధోరణితో ముందుకు వెళ్తున్నారు తప్ప మా సమస్యను పరిష్కరించే పరిస్థితి ఉండట్లేదు. ఖచ్చితంగా ఒకవేళ ఇప్పటికీ కూడా, ఎందుకంటే అధికారులు కూడా అవకాశం ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి మా పనే కాదు ఇతర పనులు కూడా ఉంటాయి, కార్యాలయ నిర్వహణ కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ పరిరక్షణ కావచ్చు, మొత్తం జిల్లా అంతా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందు గురించి అధికారులు అడిగిన సమయం ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇస్తాం. అయితే ఈ 3 నెలలు కూడా వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి, వాళ్ళు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళి, మీరు ఆగమంటే ఆగుతున్నాం, కానీ ఇంకా ఎప్పుడు చెప్పినా కానీ రేపు మాపు సాగరిస్తున్నారు. ఈసారి మాత్రం ఈరోజు సాయంత్రం మాత్రం స్పష్టమైన నిర్ణయం రాకపోతే కనుక రేపటి నుంచి ఆందోళన ఉధృతం చేస్తాం, మా పడవలతో, మా ప్రత్యేకమైన బోట్లతో సముద్రంలోకి వెళ్తాం, ఆ పైప్ లైన్ మేమే కట్ చేస్తామని చెప్పి ఒక స్పష్టమైన హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇవాళ సాయంత్రం కూడా కలెక్టర్తో మాట్లాడతారా? ప్రతిసారి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తాను, అక్కడి నుంచి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను అంటారు. అయితే అక్కడ మాత్రం వాళ్ళు ఇప్పుడు దాకా అసలు అనుమతులు ఎందుకు ఇచ్చారనే విషయాన్ని స్థానికులు అయితే మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే స్థానిక అధికార యంత్రాంగం మాత్రం ఒకటే అంటుంది, ఇది SEZ పరిధిలో ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధిలో ఉంది, సో దీనికి సంబంధించిన అనుమతులన్నీ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రం నుంచి అనుమతులు ఇచ్చుకుంటారు, సో అక్కడ అనుమతులు ఇచ్చే తప్ప రాష్ట్ర పరిధి నుంచి ఎటువంటి అనుమతులు ఇవ్వడం. అయితే వీళ్ళు మాత్రం గ్రామాల్లో కనుక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి, గ్రామ వీళ్ళు ప్రజాప్రయ శాఖ ఇవన్నీ తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటామని చెప్పి గ్రామస్తులు మాత్రం పక్కాగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.